ORR ఔటర్ రింగ్ రోడ్. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఔటర్ రింగ్ రోడ్ రాకముందుకు సజెస్ట్ చేసినప్పుడు అందరూ కూడా సో అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ మనకెందుకు, ఇన్వెస్ట్ చేస్తే మనకు ORR తోటి మనకేం పని అని చాలా మంది చెప్పారు. కానీ ఇప్పుడు ఏ అవసరానికైనా మనకు ORR తోటే పని ఉంది. ORR లేకుంటే హైదరాబాద్ ను ఊహించుకోవడం చాలా కష్టం. ఇప్పుడు అదే అవసరం లేని ORR భాగ్యనగరానికి బ్యాక్ బోన్ అయింది. సో 20 years బ్యాక్ నాకు సిటీ సెంటర్ లో ఇల్లుందని సంతోషపడ్డ ప్రతి ఒక్కరు కూడా నాకు ORR దగ్గర అట్లీస్ట్ ఇండిపెండెంట్ కాకపోయినా అపార్ట్మెంట్ లో ఫ్లాట్ లేకపోయాయని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. ORR రావడం వల్ల ట్రాఫిక్ లెస్ జర్నీ, టైం సేవింగ్ అండ్ ఈజీ కనెక్టివిటీ హైదరాబాద్ ఫ్యూచర్ గ్రోత్ కి చాలా కలిసి వచ్చింది. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అయ్యారు. సో మరి నెక్స్ట్ ఆపర్చునిటీ ఎక్కడ అని మీరు ఆలోచన చేస్తున్నారా? నెక్స్ట్ ఆపర్చునిటీ ట్రిపుల్ ఆర్. సో భాగ్యనగరానికి బ్యాక్ బోన్ ORR ఎట్లయితే అయిందో నెక్స్ట్ తెలంగాణ స్టేట్ కి గ్రోత్ ఇంజన్ మనకు ట్రిపుల్ ఆర్ కాబోతుంది. అంటే ORR ఎగ్జిట్ నుంచి కనెక్ట్ చేసే రోడ్స్ అన్ని కూడా రేడియల్ రోడ్స్ కావచ్చు, స్టేట్ హైవేస్ కావచ్చు, నేషనల్ హైవేస్ అన్నిటికి కూడా బిగ్గర్ జంక్షన్ మనకు ట్రిపుల్ ఆర్ కాబోతుంది. సో ట్రిపుల్ ఆర్ అనేది నెక్స్ట్ లెవెల్ కనెక్టివిటీ అంటే నెక్స్ట్ గ్రోత్ స్పాట్ అండ్ తెలంగాణ ఫ్యూచర్. మీరు ట్రిపుల్ ఆర్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తే స్టార్టింగ్ లో హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎంతైతే సంతోషపడ్డారు అంతకన్నా ఎక్కువ మనకు ORR దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఐశ్వర్యవంతులుగా మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. దీనికన్నా ఎక్కువ మీకు బెనిఫిట్ రావాలంటే ట్రిపుల్ ఆర్ ఈజ్ యువర్ డెస్టినేషన్. ప్లీజ్ డూ ఇన్వెస్ట్ ఇన్ ట్రిపుల్ ఆర్ అండ్ బికమ్ ఏ రోల్ మోడల్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ గుడ్ లక్.